గర్భిణీపై దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణీపై దాడి చేసిన జనసేన కార్యకర్త అజయ్ దేవ్ విషయంలో కూడా ఒక కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అజయ్ దేవ్ తమ పార్టీ కార్యకర్తేనని జనసేన ఎంపీటీసీ అమర్ అంగీకరించారు. అజయ్ పవన్ కు వీరాభిమాని అని కూడా తన అన్న సోదరి రజిత తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇప్పుడు అజయ్ ఫోటోలు. అజయ్ వైసీపీ కార్యకర్త అంటూ కొన్ని ఛానల్స్ లో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అజయ్ ని కదిరి వీధుల్లో నడిపించి తీసుకువెళ్లారు పోలీసులు. ఇక కొత్త ట్విస్ట్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇది కరెక్ట్ ఇక అజయ్ రోడ్డు మీద నడుచుకొని వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూసాము. తాను ఆ సమయంలో కూడా తను నడవలేనట్లుగా కూడా కుంటూ నడుస్తున్న సిచ్యువేషన్ చూసాం. అసలు ఏం జరిగింది అనేది చూద్దాం. కదిరి నియోజకవర్గం పరిధిలోని తనకల్లు మండలం ముత్యాలవాండ్లపల్లిలో గర్భిణీపై దాడి జరిగిన ఘటన మనందరికీ కూడా తెలిసిన విషయమే. వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా వైసీపీ కార్యకర్తలతో గర్భిణికి వివాదం జరిగింది. ఈ క్రమంలో అజయ్ దేవ్ అనే యువకుడు ఆమెపై దాడి చేశాడు. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె మీద అజయ్ దేవ్ అనే వ్యక్తి దాడి చేశాడు. ఇప్పుడు ఆ వ్యక్తే మనం చూస్తున్నాం కదా యూట్యూబ్ విజువల్స్ లో రోడ్డు మీద కుంటూ కూడా నడుచుకుంటూ వెళ్లేలాగా పోలీసులు చేశారు. ఇంకెవరూ కూడా ఇలాంటి ఘటనలు చేయకుండా. అయితే దీంతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. తర్వాత దర్యాప్తు చేపట్టారు. నిందితుడిగా ఉన్న అజయ్ దేవ్ను విచారించడమే కాకుండా వీధుల్లో ఊరేగించారు. అయితే నిందితుడిని వైసీపీ కార్యకర్త అంటూ కూడా, ఎందుకంటే వైసీపీ జగన్ వేడుకల్లోని గొడవ జరిగేసరికి అక్కడ ఉండటం వల్ల వైసీపీ కార్యకర్త అజయ్ అయ్యుంటాడంటూ కూడా వైసీపీ కార్యకర్త అంటూ కూడా గర్భిణీ మీద దాడి చేసిందంటూ ప్రచారం కొనసాగింది. అయితే అతను వైసీపీ కార్యకర్త కాదని జనసేన కార్యకర్త అని మరో వాదన తెర మీదకు వచ్చింది. అందుకు సంబంధించి పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అతను జనసేన కార్యకర్త అనేందుకు కూడా నిదర్శనంగా ఇక నిందితుడు అజయ్ దేవ్ జనసేన కార్యకర్తగా గుర్తించడం జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. అతను చేసిన దాడిని వైసీపీకి అంటగట్టే ప్రయత్నం జరిగిందంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అతను తమ కార్యకర్తనే అని జనసేన ఎంపీటీసీ అమర్ అంగీకరించినట్లుగా కూడా ఇప్పుడు మనకి డీటెయిల్స్ తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్తో అజయ్ ఉన్న ఫోటోలను కూడా పంచుకుంటున్నారు. అయితే నిందితుడు నిజంగానే పార్టీ కార్యకర్తనా లేకపోతే పార్టీలో సాధారణంగా తిరుగుతూ ఉంటాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఒకవేళ వైసీపీ అయినా జనసేన అయినా అతనికి క్రియాశీలక సభ్యత్వం ఉందా అనేది కూడా సందేహంగానే చెప్పాలి. ఇక ఈ క్రమంలో ఒక అవానమీయ ఘటన కూడా రాజకీయం చేయడం కోసమే పార్టీలు నిందితుడికి ఫలానా పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఇరు పార్టీల్లో ఏదో ఒక పార్టీకి చెందిన కార్యకర్త అని నిర్ధారణ అయితే భవిష్యత్తులో తమ కార్యకర్తలు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీల మీద ఉంటుంది. నేరాలు జరిగినప్పుడు నిందితులకు పార్టీలు, ప్రాంతాలు, వర్గాలు అంటగట్టడం మాని బాధితులకు న్యాయం జరిగేలా చూడటంపై ఫోకస్ పెడితే సమాజంలో వైషమ్యాలు తగ్గుతాయనే అభిప్రాయాలు నిపుణులైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అజయ్ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అవతల ఒక్కటి మానవత్వం అనేది గుర్తుంచుకోవాలి. అజయ్ అనేవాడు ఒక మనిషి, ఆ గర్భిణి కూడా ఒక మనిషే. కనీసం వీటిని కూడా విచక్షణ మరిచి అజయ్ ప్రవర్తించటమే ఇప్పుడు అజయ్ ఈ పరిస్థితికి తీసుకొని వచ్చింది. అజయ్ని రోడ్డు మీద నడిపిస్తూ కూడా మిగిలిన వాళ్ళు ఎవరూ కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడకుండా పోలీసులు ఉదాహరణగా చూపిస్తూ కూడా అజయ్ని నడిపిస్తూ ఉన్నారు. ఒకవేళ అజయ్ ఏ పార్టీకైనా చెందిన వ్యక్తి అయితే కనుక డెఫినెట్గా కూడా ఆ పార్టీలో కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇక్కడ నా పేరు పి రజిత, మాది ముత్యాలవారిపల్లి తనకల్లు మండలం. మా అన్న అజయ్ దేవా, నేను వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. మొన్న ఏదో జగన్ బర్త్డే అని కేక్ కట్ చేసుకుంటుంటే ఏదో మా అన్న కుర్రతనంగా వచ్చి కేక్ తినడానికే వచ్చాడు తప్ప మా అన్న వైఎస్ఆర్ పార్టీ కానే కాదు. వాళ్ళంతా ఏదో మనసులో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా చేశారు. అవన్నీ పాత కక్షలన్నీ పెట్టుకొని అసలు మా అన్న ఆమెను తన్నలేదు, కింద పడేయలేదు, అసలు కట్టితోనూ కొట్టలేదు. జస్ట్ వాడిని కొట్టేలకు వాడు ఊరికి అట్లా పో అక్కడ నువ్వు ప్రెగ్నెంట్వి అనే ఉద్దేశంతో ఊరికే నెట్టినాడు అంతే. వాళ్ళు ఏదేదో సృష్టించి అన్నీ ఇచ్చేస్తున్నారు సార్. ఊరికే మా అన్న అసలు వైఎస్ఆర్ పార్టీనే కాదు, అసలు పక్కా జనసేన. మా అన్న టాటో కూడా వేయించుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో, అన్నిట్లోనూ మా అన్న జనసేన ఫొటోసే పెట్టినాడు. కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే సార్ అతను.
ఓటు కూడా అతనికే వేస్తాడు. మేము ఎంత చెప్పినా ఇంట్లో వాళ్ళ మాట అస్సలకే విన్నాడు. కానీ వాళ్ళు అట్లా సృష్టించి మా అన్నని ఇచ్చేస్తున్నారు సార్. అసలు పెళ్లిగాని బిడ్డని హంగామా చేస్తున్నారు సార్. వాళ్ళంతా మీడియా వాళ్ళంతా కొంచెం చేస్తున్నారు సార్. మా అన్న టాటో పిఎస్పిక్ అని చేతి మీద కూడా వేయించుకున్నాడు సార్. అట్లే న్యూస్కి ఇచ్చిన లైవ్లో చూపించిన అమరన్న కూడా మా అన్నకు తెలుసు. అజయ్ అనే అన్న వాళ్ళిద్దరికీ 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. పక్కా జనసేన పార్టీ అని కూడా తెలుసు. ఆయన అమర్ అనే అతను ఎంపీటీసీగా పనిచేస్తున్నాడు. ఆయన కూడా న్యూస్లో చెప్పిన విధానంగా అంతా నిజమే ఉంది. ఆయన చెప్పినది ఇదిగా ఉంది, కానీ వాళ్ళు చెప్పినది అసలు నిజమే కానే కాదు సార్. రానంటాడు సార్. పక్కా నేను జనసేన, నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, నేను అసలు వదిలి రానే అంటాడు సార్. మా నాన్న కేక్ వస్తుంటే ఏదో వచ్చి మా అన్న ఏదో కేక్ కటింగ్ మాత్రమే వచ్చాడు. కానీ వాళ్ళు ఫస్ట్ మేము వైఎస్ఆర్ పార్టీ అని మా ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి ఎందుకు వస్తున్నావురా అంజనిగా నీకేమో ఉందిరా అని అనడంతో సార్, అందుకని మా అన్న ఎందుకు ఇలా అన్నారు అనే ఇదితో పోయేలుకో సార్ మమ్మల్ని కొట్టేకొచ్చినాడు సార్. అనితాను సద్యారని కొట్టేకొచ్చేలుకో మమ్మల్ని కొట్టేలుకో మేము గమ్మున ఆపేం తప్పితే వాళ్ళు మళ్ళీ మేము కొట్టలేదు. అసలు మా అన్న కింద తన్నలేదు, దెబ్బలేదు, పడేయలేదు సార్. కానీ వాళ్ళన్నీ సృష్టించుకొని అన్నీ ఇలా చెప్తున్నారు సార్. మా ఆయన పక్కా జనసేన పార్టీ సార్. అసలు కేక్ కోసం వచ్చా తప్పితే అతనికి ఈ పార్టీకి ఏ సంబంధము లేదు సార్. పక్క జనసేన పార్టీ సార్. మా అన్న సంధ్యారాణి అనిత సార్. ఫస్ట్ సంధ్యారాణి అనిత నన్ను కొట్టేళ్ళకో సార్, గొడవ జరుగుతుంటే ఏదో ఆపుతా అంటే వాళ్ళు నన్ను కొట్టేకొచ్చేళ్ళకో సార్, నన్ను కొట్టారనే ఉద్దేశంతో మా అన్న అక్కడికి వచ్చాడే తప్ప లేకుంటే మా అన్న పార్టీలో లేనే లేడు సార్. అసలు వైసీపీలో లేడు సార్. పక్కా జనసేననే సార్ మా అన్న. అవును నువ్వు కూడా